ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరొకసారి చదువుదాము. వారి జోలికి పోకుడి. ఎవరి జోలికి పోవద్దు అనేది ఇక్కడ మనకు కావాలి. ఇది ఒక ప్రశ్న. వారు గుడ్డివారై ఉన్నారు. గుడ్డివారికి త్రోవ చూపేవాళ్ళు. మనకు త్రోవ చూపేవాళ్ళు కావాలి. ఆధ్యాత్మికంగా మనకు త్రోవ చూపేవాళ్ళు కావాలి. గుడ్డివాడితో చూపిస్తాడా? గుడ్డివాడు చూపించలేడుగా. ఏమండి? త్రోవ చూపించాలి. త్రోవ చూపించాలంటే మనం ఒక త్రోవ, ఒక చక్కని మార్గము, ఒక చక్కని త్రోవలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఏ త్రోవ అంటే ఇప్పుడు మనము ఒక ఊరు వెళ్ళాలి. ఒక విజయవాడ కానీ ఒక గుంటూరు కానీ వెళ్ళాలి. విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సిన యొక్క త్రోవలో వేరే ఒక బస్సు ఎక్కామనుకోండి, రేపల్లి బస్సు ఎక్కితే చేరతామా? వెళ్ళాం. ఆ రేపల్లి తీసుకెళ్ళి పెట్టింది. అలాగే వారు గుడ్డివారై ఉన్నారు. గుడ్డివారికి త్రోవ చూపగలడా అని అన్నాడు. గుడ్డివాడికి ఏం త్రోవ చూపిస్తాడు? వాడే గుడ్డోడు. ఆ గుడ్డోడి మనకు త్రోవ ఏం చూపిస్తాడు? త్రోవ చూపు. వాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు అని అన్నాడు అన్నమాట. గుడ్డివాడు అంటే శరీరానుసారంగా కాదు, మనకి దేవుడు నేత్రాలు ఇచ్చాడు. ఈ గుడ్డితనం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం, ఆత్మ సంబంధమైనటువంటి త్రోవ. వారు చక్కని త్రోవలోకి నడిపించారంట దేవుడు. మనల్ని దేవుడు ఒక చక్కని త్రోవలో నడిపిస్తున్నాడు, ఒక మార్గంలో నడిపిస్తున్నాడు, ఒక చక్కని త్రోవలో నడిపిస్తున్నాడు. అయితే త్రోవ చూపువారు వాళ్ళు ఎలాంటి త్రోవ చూపేవాళ్ళనంటే వాళ్ళు గుడ్డివాడుగా ఉండకూడదు అని అన్నాడు అన్నమాట. చూశారు? గుడ్డివాడిగా ఉండకూడదు. ఒకవేళ వాడు గుడ్డివాడైతే ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు. వారికి తెలియదు. ఏమండి? వారికి తెలియదు అని అంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం మనకి, ఆత్మ సంబంధమైనటువంటి మనకి తెలియదు అసలు. గుడ్డితనం అసలు ఆత్మ సంబంధమైనటువంటి మనకి తెలియదు మనకి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకి ఏమని సెలవిస్తుందండి? యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 19వ వచనంలో, యెషయా గ్రంథంలో చూడండి, పాత నిబంధనలో 42లో 19వ వచనంలో అక్కడేమో నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప. అది చూసారా? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు కూడా గుడ్డివాడుగా ఉంటాడు. యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఏమండి? ఎవరు గుడ్డివాడు? మనం ఇదివరకు ఒకసారి విన్న ఒక చరిత్ర, ఒక ప్రవక్త, ఒక బిలాం అనే ప్రవక్తకి దేవుడు ఆయన నోటి వాక్కు ఇచ్చాడు. నోటి వాక్కు ఏదైతే ఎవరినైతే దీవిస్తాడో అది దీవించబడుతూ ఉంటుంది, ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోతారని అది నోట్లో ఉంచాడట ఆ ప్రవక్తకి దేవుడు. ఏమండి? ఆ ప్రవక్తకి ఉంచాడట. అయితే ఇక అదే గొప్పగా దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆ కృప. నువ్వు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, ఎవరైతే నువ్వు శపిస్తావో వాళ్ళు శపించబడతారని అది ఇస్తే దాని వేరే ఒక రాజు ఏం చేశాడంటే ఆయన్ని మంచి పేరు ప్రఖ్యాతి రాజు వచ్చాయా
మరి నీకు ఒక కృప ఉందని మాకు తెలిసింది, దాన్ని నీ ఇశ్రాయేలీయులు నీ బిడ్డల మీదకి ఏం చేయమంటున్నాడు? శపించి, వాళ్ళు శపించు, అయితే నీకు మంచి కానుకలు ఇస్తాను, నీకు కానుకలు ఇస్తాను, మంచి మంచి అన్నీ ఇస్తాను నేను అని అన్నా. ఆయన ఏమన్నాడంటే, అయ్యా దేవుణ్ణి అడిగి చెప్తా, నేను ఈ రాత్రి మీరు ఉండండి, ఈ రాత్రి మీరు ఉంటే నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు ఏదన్నా మనకి చూపిస్తే అని అంటే ఆ రాత్రి ప్రార్థన చేశాడంట. ఆయన పేరు ఏంటంటే బిలాము. ఆయన పేరేంటి? బిలాము. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, అసలు నేను నీకు ఇచ్చింది ఏంటి? నా ప్రజల్ని, నా బిడ్డల్ని నువ్వు శపిస్తావా? వాళ్ళ యొక్క డబ్బులకు ఆశపడి, వాళ్ళ కానుకలకు ఆశపడి నువ్వు శపిస్తావా ఏంటి అని చెప్పి దేవుడు గద్దించి అన్నప్పుడు పొద్దున్నే లేచి, అయ్యా నాకు దేవుడు ఈ వర్తమానం చెప్పాడు, నేను మాత్రం చేయను అన్నట్టు. కాదయ్యా, మళ్ళీ ఇంకొకసారి చెయ్యి ప్రార్థన, మళ్ళీ ఇంకొకసారి చెయ్యి, మళ్ళీ ఇంకొకసారి చెయ్యి ప్రార్థన అని అంటే మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రభువా అయ్యా, మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు వచ్చారయ్యా, నేనేం చేయాలి, మళ్ళీ అడగమంటున్నారు అని అంటే మొట్టమొదట నేనేం చెప్పాను అది చెయ్యి అన్నాడంట దేవుడు. మొదట ఏం చెప్పాడు? వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళు దీవించాలే కానీ నువ్వు శపించకూడదు అని చెప్తే, అయ్యో ఈయన ఈ మాట అన్నాడు, ఏం చేయాలని మొహమాటం వచ్చింది. మొహమాటం వచ్చి ఏం చెప్పానిలే అని సరే చూద్దామని చెప్పి గాడిదకి, ఆ రోజుల్లో గాడిదల మీద ప్రయాణం, గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. గాడిద మీద ప్రవక్త ఏం చేశాడు? గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. గాడిద మీద ఎక్కి కూర్చొని నడుస్తూనే ఉన్నాడు, వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలుని ఏం చేయడానికి వెళ్తున్నాడు? శపించడానికి వెళ్తున్నాడు. చూసారా మరి? అసలు ఈ నోట్లో ఏముంది, ఏం వాక్కు పెట్టేశాడంటే శపించడం దీవించడం రెండు పెట్టాడు. అయితే ఆ వాక్కును పెడితే వెళ్తా ఉన్నాగట, ఈ గాడిదంట రెండు గోడల మధ్యలో ఇరుకులోంచి వెళ్ళాల్సి వచ్చిందంట. మరి అది ఒక ద్వారంలోంచి వెళ్ళాల్సి వచ్చిందంట. వెళితే గాడిదకి కనపడుతుందంట ముందు ఒక పెద్ద దూత తాడి చెట్టులాగా ఉందంట, కత్తి పట్టుకొని ఉందంట. ముందు నువ్వు 4 అడుగులు వేయి, మీరు ఇద్దరిని నరికేస్తాను అన్నట్టుగా ఒక పెద్ద కత్తి పట్టుకొని ఆ మార్గ మధ్యంలో నిలబడి ఉందంట. కానీ ఇది ఎవరికి కనబడింది? గాడిదకు కనబడిందా? బిలాము ప్రవక్త కనబడిందా? గాడిదకు కనబడింది. ఏమండి? గాడిదకు కనబడింది. చూసారా? ఆ గాడిద ఆ యొక్క దృశ్యం చూసి, అమ్మో ఒక పెద్ద కత్తి పట్టుకొని ఇప్పుడు నేను 4 అడుగులు ముందుకేస్తే నా యజమాని చచ్చిపోతాడు, నేను కూడా కత్తి తీసుకొని వేయితే ఉంటే భయం వేసిపోయి అది కదలట్లేదంట. చూస్తుంటే అడుగు పట్టల గాడిదకి. ఇది ఎందుకు పట్టలేదా అని చెప్పి గాడిదని తంతనాడు. గాడిదని ఏం చేస్తున్నాడు? తంతనాడు. ఏం నడవవేండి నువ్వు, గబగబా నడవవేండి అని చెప్తుంటే ఈయనేమో అడుగు పట్టల ముందుకి. ఆ ముందేమో నిలబడి ఉంది, ఇది ఒక దూత కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని నిలబడి ఉంది. కానీ ఎవరు కళ్ళు మూయబడ్డాయి? బిలాము ప్రవక్త కళ్ళు మూయబడింది. సరే, మరి కళ్ళు మూయబడిపోయినాయి. సరే, అయితే దేని కళ్ళు? గాడిద కళ్ళు మాత్రం చూపించేశాడు దృశ్యాన్ని. ఎల్లట్లా కొడితే గాడిద కోపం వచ్చి గాడిద ఒక తన్నుకి ఆయన కింద పడేసింది. కింద పడేసేపటికి నన్నే పడేస్తావా నువ్వు చెప్పేది బాగా కొట్టాడేమో బహుశా గాడిదని. కొడితే దేవుడంట గాడిదకి దేవుడు మానవ స్వరం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మానవ స్వరం ఇచ్చాడట. మానవ స్వరం ఇచ్చి ఏమంటుందో గాడిద ఏం మాట్లాడుతుందో, ఇంతకాలం నేను నీ దొడ్లో ఉన్నాను కదా, నిన్ను మోసుకొని వెళ్ళేదాన్ని, నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి, ఏనాడైనా నేను నీ మీద తిరగబడ్డానా నేను అనంటే మనోడికి అర్థం కావట్లే ఇది ఎందుకు మాట్లాడుతుందో, ఏమి తెలియట్లా.
అర్థం కావట్లేదు. అయితే తర్వాత ఎప్పుడుగో ఇదేంటి గాడిద మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అప్పుడు బిలాము ప్రవక్త కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచేపాటికి అక్కడ ఏం కనపడుతుంది? ఒక పెద్ద దూత కత్తి పట్టుకొని నిలబడి ఉందంట. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బా ఎంత చూడండి. మరి ఈయన ప్రవక్త, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? ఎవడు గుడ్డివాడు? ఇప్పుడు ఎవరు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అని అన్నాడా? గుడ్డోడు సేవకుడే. అక్కడ కనబట్ల, దూత కనబడలేదు. ఇక మొత్తం చివరికి దేవుడు ఎప్పుడైతే బిలాము యొక్క కన్నులు తెరిచాడో, ఆ కన్నులు తెరిచినప్పుడు ఒక దేవుని దూత మార్గ మధ్యంలో నిలబడి ఉంది. ఇతను వెళ్ళే దారిలో అడ్డగించేసింది. నువ్వు వెళ్ళటానికి వెళ్ళేది. వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు దీవించబడిన వారు. వాళ్ళు నేను దీవించాను, వాళ్ళని ఆశీర్వదించాను. వాళ్ళని నువ్వు శపించడానికి నువ్వెవడవు? అసలు వెళ్తానికి నువ్వు శపించడానికి నువ్వెవడివి అని అప్పుడు చెప్తే, అప్పుడు బిలాము ప్రవక్తకి దేవుడు కన్నులు తెరిచాడన్నమాట. నా సేవకుడు తప్ప గుడ్డివాడెవడు? గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు. సరే, కనుక ఇప్పుడు వాళ్ళు వెళ్ళే త్రోవ సరైంది కాదు. వెళ్ళకూడని త్రోవ. అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని దూత అడ్డగించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మన భక్తి జీవితంలో ఎన్నోసార్లు గుడ్డితనంలో పడమా? ఏమండి, మనల్ని గుడ్డితనం కమ్మేసేసుద్ది. మనం అనుకుంటాం మనం చేసే పని మంచిదే, సులువుగా బాగానే ఉంటుంది అనుకుంటాం. ఏమండి, మనల్ని గుడ్డితనం కమ్మేస్తుంది. ఆత్మ సంబంధమైన గుడ్డోళం అయిపోతాం. మన కన్నులు బాగానే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో సాతానుడు మనల్ని పడేసినప్పుడు, గుంటలో పడిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా మనం అనుకుంటాం. అందుకని మన త్రోవ చాలా జాగ్రత్త కలిగి మన త్రోవలో, ప్రభువా నీ చక్కని త్రోవలో నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన త్రోవ సరళమైనది, మార్గము సరళమైనది. అందుకని ఊరికి పోవు త్రోవ ఎరగని వారై అంటాడు. ఎక్కడది? ప్రసంగి గ్రంథంలోన చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై, సామెతల గ్రంథం పక్కనే ఉంటుందండి. 10వ అధ్యాయం 10-15 చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై, ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ప్రయాసపడుతున్నాడు మానవుడు. ఏమండి, ఎంత ప్రయాసపడుతున్నాడో మనిషి, ఎంత తిప్పలు పడుతున్నాడో మానవుడు. సరే, ఏ ఊరు ఒక గమ్యం తెలియనటువంటి, ఊరే తెలియనటువంటి చోటకి ప్రయాసపడుతున్నాడు మానవుడు. ప్రయాసపడుతున్నాడు. అయితే ప్రయాసపడి ఏమైపోతున్నాడు? ఆయాసం తెచ్చుకుంటున్నాడు. ఆయాసపడుతున్నాడు, తెలియట్లేదు, గుడ్డివాడైపోయాడు. ఏమండి, ఇదే మార్గము, నేనే మార్గము, రక్షణ ప్రభు అన్నటువంటి ఆయన, ఇదే మనకి పరలోకము, ఇదే త్రోవ మనకి. ఈ మార్గంలో రెండో మార్గం లేదు. ఏమండి, రెండోది దారి లేదు మనకి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారే. ఊరికి పోవు త్రోవ. నువ్వు ఏ ఊరికి, పలానా ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు కలిగిన బస్సే ఎక్కాలి. నువ్వు ఆ చోటు కలిగినటువంటి ఒక బస్సే ఎక్కాలి. ఆ గమ్యస్థానానికి నిన్ను చేర్చుద్ది. అయితే నువ్వు ప్రయాసపడుతున్నావు, మనం ఆయాసపడుతున్నాము.
అందుకని యేసు ప్రభువారు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఎంత చక్కని మాట అన్నాడో చూశారా? మరి ఊరికి పోవు త్రోవ ఎరగని వారే, గుడ్డోడి ఊరికి ఏ ఊరికి పోతాడో తెలియదు, ఎరగట్లేదు, ప్రయాసపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఒక ఆయన అంటే నెత్తి మీద పెద్ద సాకల మూట పెట్టుకున్నాడంట. సాకల మూట పెట్టుకునేవాడంట. ఏమండి, పెద్ద మూట పెట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడంట. నడుచుకుంటూ పోతుంటే ఒక కారు ఆయన చూశాడంట. ఒక కారు ఆయన చూసి పాపం ఆయన ప్రయాసపడేది చూసి కారు ఆపాడంట. నాయనా, నువ్వు ఆ నెత్తి మీద మూట నువ్వు మొయ్యలేకపోవటం నేను చూశానులే, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అన్నాడు. పలానా చోటకి వెళ్ళాలయ్యా అని అన్నాడట. సరే అక్కడికి తీసుకెళ్తానని చెప్పి ఆ వెనకాల డోర్ తీస్తే ఆ వెనకాల డోర్లో కూర్చోబెట్టాడంట. కూర్చో అయ్యా, ఆ మూట మొయ్యలేకపోతున్నావు కదా అని. సరే నడుస్తూ వెనకాల చూశాడంట ఇతన్ని కారు నడుపుతూ వెనకాల చూసేవాడికి కూర్చొనే ఉన్నాడంట. ఆ నెత్తి మీద మూట నెత్తి మీదే ఉందంట. నెత్తి మీదే పెట్టుకొని ఉన్నాడు. ఆ సీట్లో కూర్చొని ఉన్నాడు. కారు ఆపి అన్నాడంట, నాయనా, నీ నెత్తి మీద మూట నేను తీసేద్దామనే కదా నీ కారు ఆపా నేను. బాబు, ఎందుకు ఆ ప్రయాసపడుతున్నావు అని. సరే దిగు నాయన. మనం ఏం చేస్తున్నాం అంటే, మానవుడు ప్రయాస ఎట్లా ఉందంటే, ఆయాసం ఎట్లా ఉందంటే, ప్రయాసపడుతున్నాడు. ఏదో ప్రయాసపడుతున్నాడు. ఎంత ప్రయాసపడినా ఆయాసపడినా ఏం ఉపయోగం? ఏమండి, చూసారా? మరి వింటున్నారా? మరి చాలా డబ్బు ఉండొచ్చు, ఎంతో విధి ఉండొచ్చు. చూడండి, మరి మన ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చూపిస్తున్నారండి. ఆయన ఎవరు? మన ధనవంతుడు, దేశానికి ప్రపంచం తెలియదు కానీ అంత ధనవంతుడు కొడుకు పెళ్ళి అంట. ఎప్పుడు పెళ్ళో మరి. ఆ పెళ్ళికంటే ఆయన ఖర్చు అంటే ఎంత తెలుసా? 1000 కోట్లు అంట. 1000 కోట్లు అంట. ఆయన ఆ కొడుకు పెళ్ళికి 1000 కోట్లు అంట. ఆ అబ్బాయి, ఆ పిల్లోడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఏమని చెప్పాడు తెలుసా? ఆ పిల్లోడు ఇంతలా ఉంటాడు, నాకు ఆరోగ్యం లేదు, మాకు ఎంతైనా ఉంది కానీ నాకు ఆరోగ్యం లేదు. ఆయనకంత ఆస్మా ఏదో చెప్పాడు, ఉబ్బసం అంట ఆయన పిల్లోడికి. వాళ్ళ నాన్న ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాడంట? 1000 కోట్లు అంట. సరే, 1000 కోట్లు అంట. మరి ఇక చూడండి, 1000 కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాడంట. కానీ నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా కానీ నీకు ఆరోగ్యం లేకపోయినా నీకు వృధా, నీ ఆయాసం ప్రయాస అంతా కూడా లేదు. అందుకని పరమ వైద్యుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడు ఆయన. నువ్వు నమ్ముకున్నావంటే నువ్వు ఎంత ధన్యురాలవో, నేను నమ్ముకున్నా అంటే మనం ఎంత ధన్యులమో తెలుసా? అంత కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఆ మాట చెప్పాడంటే అది చూడండి అసలు ఎంత మనం అనుకుంటాం. మనకైతే ఆయన దేవుడు మనకు సవక. దేవుడు మనకి ఎట్లాగయ్యాడు? మనకి సవక అయ్యాడు, అంతేనా? దేవుడు మనకి సవక అయ్యాడు. ఎందుకనంటే పిలిస్తే పలుకుతున్నాడుగా ఆయన. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఒక చక్కని త్రోవలో నడిపిస్తాడు. ఆయన, దేవునికి స్తోత్రం, ఒక మంచి త్రోవలో నడిపిస్తాడు ఆయన. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, గుడ్డివాడైతే ఇద్దరు గుంటలో పడతారు, కానీ నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం సెలవిచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఇక్కడ ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులంట తమ ఆయాసం చేత ప్రయాసపడుదురు అంటాడు. ప్రయాసపడుతున్నారు ఆయాసం చేత.
ప్రయాసపడుతున్నారు. చూసారా, 107:7 ఏమంటాడు? 107వ కీర్తన 7వ వచనంలో అక్కడే ఉంది చూడండి. 107వ కీర్తన 7వ వచనంలో, వారు ఒక నివాసపురము చేరునట్లు. అబ్బా, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అది మన నివాసపురం. ఏది ఏమండి? మన నివాసపురం ఆ పరలోకము. వారి చక్కని త్రోవలో చేరునట్లు ఇశ్రాయేలీయుల్ని చక్కని త్రోవలో నడిపించాడు దేవుడు. వారు ఒక నివాసపురం చేరేటట్లుగా నడిపించాడు. ఆ చక్కని త్రోవలో నడిపించినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మీద చాలా అవిధేయులుగా నడిచారు. చాలా దేవునికి ఆయాసం పెట్టారు, దేవునికి కోపం కలిగించారు. అయితే దేవుడు అంట వారిని, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారొక నివాసపురము చేరునట్లు, ఒక చక్కని నివాసపురం చేరేదాకా వారిని అంత చక్కగా వారిని నడిపించాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా అలాగూ నడిపించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని త్రోవలో నడిపిస్తాడు. ఆయన చక్కని త్రోవలో నడిపిస్తాడు. ఆయన త్రోవలో నడవాలి. 128వ కీర్తనలు అంటాడు. 128వ కీర్తన చూడండి, మొదటి వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించినట్లు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను కూడా నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో, ఏ త్రోవ అది? చక్కని త్రోవ, ఒక నివాసపురం, ఒక మంచి నివాసపురం చేరే త్రోవ ఇది. ఆ త్రోవలో నిన్ను నడిపిస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నీ బిడ్డలు నడిపిస్తాడు ఆయన. ఆ త్రోవలో నడిపిస్తున్నాడట ఆయన. అయితే త్రోవలో నడిచిన వారందరూ కూడా ధన్యులు అంటాడు. ఆయన త్రోవలో నడవట్లేదు. మానవుడు వంకర త్రోవలు ఏర్పాటు చేసుకున్నాడు, వంకర మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, వంకర త్రోవలో జీవిస్తున్నాడు ఆయన. దేవుడు ఒక చక్కని త్రోవ ఉన్నది. ఊరికి పోవు త్రోవ ఎరగట్లేదు ఎవరు కూడా. సరే, ఊరికి పోవు త్రోవ ఎరగనటువంటి వారే అన్నట్టు. ఈ రోజున చాలామంది బ్రాహ్మిన్స్ ప్రభువు నమ్ముకుంటున్నారండి. సోషల్ మీడియాలో పెడుతున్నారు సాక్ష్యం. బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏమండి, మరి వాళ్ళు ఎందుకని రక్షణలోకి వస్తున్నారు? ఏమండి, ఎవరు చెప్తే వాళ్ళు మారారు వాళ్ళు? అంత మారతారా వాళ్ళు? చెప్పాలండి. ఎంతమంది చూడండి. మరి ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఎట్లా అండి? ఆయన మూర్తి గారు బ్రాహ్మణుడు. ఆయన మూర్తి గారు ఒక బ్రాహ్మణుడు. అలాగే ఎంతోమంది సూర్యనారాయణ, పరవస్తు సూర్యనారాయణ కానీ చాలామంది బ్రాహ్మిన్స్. వాళ్ళు ఎందుకని చూసారా? అయితే వాళ్ళు వెళ్ళే త్రోవలు సరైనవి కావు. ఒక నివాసపురం చేరలేవు. ఇది చక్కని త్రోవ కాదు. కానీ ఇదిగో బైబిల్ ఒక త్రోవ చూపిస్తుంది. ఒక చక్కని త్రోవ నిన్ను నడిపిస్తుంది. ఒక చక్కని త్రోవ చూపిస్తుంది. ఏమండి, యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిన తర్వాత నక్షత్రం ఎవరిని నడిపించిందట? ప్రభువు దగ్గరికి జ్ఞానుల్ని ఒక చక్కని త్రోవలోకి నడిపించింది, దేవుని దగ్గరికి నడిపించింది. అయితే
ఈ దినంలో ఈ లోకములో మానవుడు త్రోవ వంకరి త్రోవలో నడుస్తున్నాడు. ఆయన వంకరి మార్గంలో నడుస్తున్నాడు, వంకరి జీవితంలో నడుస్తున్నాడు. అయితే ఆ త్రోవ సరైనటువంటి త్రోవ కాదు. సరే, నివాసపురము చేరలేదు. దేవుడు మనకు ఒక నివాసపురాన్ని ఏర్పరిచాడు, ఆయన సిద్ధపరిచాడు ఆయన. అయితే ఆ త్రోవలో నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. చూసారా, ఈ లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో త్రోవలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో అంటాడు 6:16లోను, ఇర్మియా గ్రంథంలో 6:16 చూడండి. ఏ త్రోవ అంటే అది మనకి మేలు కలిగే మార్గం అంట. చదవండి. ఇర్మియా గ్రంథం 6:16. ఇర్మియా గ్రంథములో ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి 6:16 అందులో నడుచుకొనుడి. నెమ్మది కోసం మనిషి ఎంత తాపత్రయపడ, నాకు నెమ్మది లేదండి, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో శాంతి లేదు అనేవారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఏమని? కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు అనేవారు. ఎన్నో రకరకాల సమస్యలు కుటుంబ జీవితంలో. అయితే ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే ఆయన త్రోవలోకి వచ్చినప్పుడు నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. ఎంత డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, వెండి ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ మనకు అది దొరకదు. ఏమండి? నెమ్మది దొరుకుద్దా? నెమ్మది దొరకదు. అయితే నెమ్మది దొరకాలంటే ఆయన త్రోవలో నడవాలి, ఆయన మార్గములో నడవాలి, పురాతన మార్గముల గురించి విచారించాలి అని అన్నాడు. అయితే మన మార్గము వంకర మార్గాలుగా ఉన్నాయి ఈ లోకంలో, అన్నీ వంకర టెంకర మార్గాలు. కానీ ఆ వంకర మార్గములో మనం ప్రయాసపడతాం. కానీ ఇదిగో దేవుడు మనకు ఒక చక్కని త్రోవను ఏర్పాటు చేశాడు. ఆయన చక్కని మార్గము, మేలుకరమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో ఈ మార్గంలోకి వస్తే నీకు మేలు కలుగుతుంది, ఈ త్రోవలో నువ్వు నడిస్తే నీ కష్టార్జితం అంతా దీవించబడుతుంది. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి, ఈ త్రోవలో నువ్వు రావాలి, ఈ మార్గంలోకి నువ్వు రావాలి. అలా వస్తే దేవుడు అంట నీకు నెమ్మది కలగజేస్తాడంట. సరే, నెమ్మది కలగజేస్తాడంట, నెమ్మది ఇస్తాడంట. మరి ఈ సమయంలో మనము వంకర త్రోవలో మన యొక్క ఈ త్రోవలన్నిటినీ మనం విడిచిపెట్టి సరైనటువంటి త్రోవ, చక్కని త్రోవలో, ఒక నివాసపురం చేరే త్రోవలో మనం నడవాలి, నడిపించాలి. మనము చూసారా, దేవుడు నడిపించాడు, ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు, దేవుని సన్నిధికి నడిపించాడు. అలాగే బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా నడిపించారు. మిషనరీలు కూడా దేవుని సన్నిధికి ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఏమండి? మన దేశంలోకి వచ్చి మిషనరీలు దేవుని గురించి, రక్షకుడు గురించి ఆయన తెలియపరిచారు. ఏమండి? ఎంతగా చూశారు. ఈ రోజున పెద్ద పెద్ద సంస్థలు అయిపోయినాయి. ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీ సంస్థ ఉంది. అది అసలు మొదలుగా విలియం బూత్ అనే ఆయన జర్మనీ దేశస్థుడు. ఆయన మన దేశానికి వస్తే మిషనరీగా వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క ఒక్క ఆయన ప్రారంభమైంది ఎంతో ప్రపంచం అంతా కూడా దేవుడు. అలాగే భక్తులు వారు నడిచినటువంటి త్రోవలు, వారు నడిచిన మార్గము అది ఎంతో చక్కని మార్గము. అయితే నీ కుటుంబము, నీవు ఎలాంటి మార్గంలో నడవాలి? చక్కని త్రోవలో నడవాలి, చక్కని మార్గంలో నడవాలి. నడిచినప్పుడు దేవుడట నీకు నెమ్మది కలుగుతుంది. నిజమే ప్రభువా, చక్కని త్రోవలో నన్ను నడిపిస్తున్నావు, మీకే స్తుతులు, చక్కని మార్గంలో నడిపిస్తున్నావు ప్రభు అని చెప్పి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి, ప్రభువును స్తుతించాలి. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం చేయండి, ఈ వాక్యాలను బట్టి చక్కని త్రోవలో మమ్మల్ని నడిపించండి నాయన, చక్కని యొక్క ప్రభువా, నిజమే ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దామా?
ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేద్దాం. ప్రభువా నిజమే ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ఆయాసము చేత ప్రయాసపడుదురని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చేద్దాం ప్రార్థన. ప్రభువా దయగలిగిన